తెలుగు ప్రేక్షకులకు నటి పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈమె పలు సినిమాలలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, హిందీ సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత ఈమె రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకుందని చెప్పవచ్చు. కాగా ఈమె సినిమాలకు సంబంధించిన విషయాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాల్లోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో, సినిమాలకు సంబంధించిన విషయాలలో తలదూరుస్తూ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా ట్వీట్స్ చేస్తూ ఉంటుంది పూనం కౌర్. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ వివరాలకు వెళ్తే నటి పూనం కౌర్ ఏపీ ఎలక్షన్ల ఫలితాలపై స్పందించింది. ఈ మేరకు ఆమె చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. తన ఇన్స్టాగ్రామ్లో ఏపీ ఫలితాలపై స్టోరీ పోస్టు షేర్ చేసింది. వై నాట్ 175 అనే విషయాన్ని ఏపీ ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నట్టున్నారు అంటూ ఆమె కామెంట్లు చేసింది. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి చేసిందా అని నెటిజన్లు డైలమాలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్లలో ఘన విజయం సాధించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,000 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.